మహాప్రభంజనంలా సాగుతున్న సిద్ధం సభను చూసి చంద్రబాబు ముఠా తట్టుకోలేకపోయింది. జగన్ కు వస్తున్న ప్రజాదరణను చూసి నారా లోకేష్ అసహనానికి గురై బోండా ఉమాను ఉపయోగించి సీఎం జగన్ పై దాడికి పాల్పడ్డారు. దాడి జరిగిన తర్వాత ఇదంతా నాటకమంటూ బుకాయించారు. ఏవో కట్టుకథలు అల్లారు. సీతారామాంజనేయుల ఆధ్వర్యంలో ఆర్గనైజ్డ్ గా సానుభూతి కోసం చేపించుకున్నటువంటి దాడి చేసింది ఆళ్లే, చేయించింది ఆళ్లే, ఎదుటి వాళ్ళ మీద చెప్పేది ఆళ్లే. ఇదంతా ప్రభుత్వానికి తెలిసి ఇదంతా జగన్మోహన్ రెడ్డి కనుసన్నలో పాత్రదారులు వెల్లంపల్లి సీను, కేసినేని నాని వీళ్ళిద్దరూ అక్కడే ఉండి జగన్మోహన్ రెడ్డి కంటికి తగిలిన రాయి ఇతనికి కాలు మీద పడితే కంటికి తగిలిందని ఇతను పెద్ద కట్టుకట్టాడంటే ఎంత డ్రామాలు ఆడుతున్నాడో అర్థమవుతా ఉంది. సెంట్రల్ నియోజకవర్గంలో కుర్రోడు కారణం కూడా చెప్పాడు. మా అన్నా క్యాంటీన్ తీసేసాడు, వాళ్ళ ఇంటి పక్కనే అన్నా క్యాంటీన్. ఆ కోపంతో చీకట్లో ఒక రాయి ఇసిరాడు. అది సీఎం కు తగిలింది. ఎవరైతే కేసు బుక్ చేశారో, కేసు పెట్టించారో, దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో అందరూ కూడా జూన్ 4వ తారీఖు తర్వాత నా పేరు గనక ఇన్వాల్వ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా కేసుల్లో ఇరుక్కుంటారు. ఎల్లోదండు వాస్తవం ఒప్పుకుంది. దాడి జరగడం వాస్తవమేనని ఒప్పుకున్నాడు బోండా ఉమా.